హై టు ఆల్. మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుంచి కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఓవరాల్గా 1003 పోస్టులు, అంటే మనకు 1003 స్లాట్స్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇన్వర్ట్ చూడండి. అండ్ ఇవి పర్మనెంటా, టెంపరీనా, యాక్చువల్గా ఇవి ఏంటి, అండ్ ఇవి చేస్తే యూజ్ ఏంటి, ప్రతి మీకు పెన్ టు పెన్ చెప్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినంత మన ఛానల్ కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. మీ సపోర్ట్ అనేది మన ఛానల్ కొద్దిగా వెరీ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జర్నల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బిల్లకని అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ వెళ్దాం బ్రదర్. మనకి నోటిఫికేషన్ వచ్చేసి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ నుంచి రావడం అయితే జరిగింది. మనకు డేట్ చూసుకుంటే మార్చి 3, 2025 తేదీన మనకు నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అదే రోజున మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే రావడం అయితే జరిగింది. స్కిల్ ఇండియా నోటిఫికేషన్ అయితే భర్తీ చేస్తా ఉన్నారన్నమాట. ఇక్కడ ముందుగా ఆన్లైన్ మనకు చూసుకున్నట్టే మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి apprenticeship.india.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేట్ చూసుకుంటే మార్చి 3, 2025 తేదీ నుంచి ఏప్రిల్ 2, 2025 తేదీ వరకు midnight 12 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారన్నమాట. ఇక ఈ నోటిఫికేషన్లో మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు అని చూసుకున్నట్టే ఇక్కడ ఏవైతే మనకు డివిజన్స్ ఉన్నాయో ఇక్కడ మీకు డిఆర్ఎం ఆఫీస్ రాయ్పూర్ డివిజన్లోన ఓవరాల్గా మనకి ఇక్కడ వచ్చేసి 734 స్లాట్స్ అనమాట. ఇవన్నీ కూడా పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ ట్రేడ్ వైజ్గా కూడా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అనమాట. వెల్డర్కి వచ్చేసి 185, కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు. యువర్ వాళ్ళకి ఎన్ని ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీలు కూడా ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా మనకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టర్నర్కి వచ్చేసి 14 పోస్టులు, ఫిట్టర్కి 188, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 199, స్టెనోగ్రాఫర్ హిందీకి వచ్చేసి 8, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్కి వచ్చేసి 13, అండ్ హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్కి వచ్చేసి 32, కోపాకి వచ్చేసి 10, అండ్ మెషినిస్ట్కి వచ్చేసి 12, అండ్ మెకానిక్ డీజిల్కి వచ్చేసి 34 పోస్టులు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మెకానిక్ రిఫ్రిజర్ అండ్ ఏసీ అనమాట 11 పోస్టులు, బ్లాక్ స్మిత్కి 2 పోస్టులు, హ్యామర్ మ్యాన్కి వచ్చేసి 1, మాసోన్కి వచ్చేసి 2, పైప్ లైన్ ఫిట్టర్కి వచ్చేసి 2, అండ్ కార్పెంటర్కి వచ్చేసి 6 పోస్టులు, పెయింటర్కి వచ్చేసి 6, అండ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 9. ఓవరాల్గా చూసుకుంటే మనకు ఇక్కడ మనకు రాయ్పూర్ డివిజన్లో మనకు 734. ఇక అదేవిధంగా మనకు వ్యాగన్ రిపేర్ షాప్ మనకు రాయ్పూర్లోకి వచ్చేసి 269 స్లాట్స్ అన్న మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తామన్నమాట. ఇక ట్రేడ్ చూసుకుంటే ముందుగా ఫిట్టరు 110 పోస్టులు, అదేవిధంగా వెల్డర్కి వచ్చేసి 110, మెషినిస్ట్కి వచ్చేసి 15, టర్నర్కి వచ్చేసి 14, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి 14, కోపాకి వచ్చేసి 4, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్కి 1 అండ్ హిందీకి వచ్చేసి 1 పోస్ట్ అనమాట. అయితే బ్రదర్ ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్షిప్ పోస్ట్ అనమాట. అప్రెంటిస్షిప్ అంటే ఎవరైనా తెలియకపోతే చెప్తాను. ఎవరైతే అప్రెంటిస్షిప్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళు 1 year వరకు ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. 1 year తర్వాత మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ తీసుకున్నారంటే కనుక ఎవరైతే కంప్లీట్ చేసుకొని వాళ్ళకు ఆర్ఆర్బీ, గ్రూప్ డి ఇటువంటి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చే నోటిఫికేషన్లో మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు సపరేట్ వేకెన్సీస్ ఉంటాయి అండ్ సపరేట్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది అనమాట. ఆల్ కేటగిరీస్ కంటే మీకు కట్ ఆఫ్ అనేది కొద్దిగా తగ్గుతుంది అనమాట. అంటే మీకు రైల్వే డిపార్ట్మెంట్లో మీకు జాబ్ రావడానికి చాలా ఈజీ అంటే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అంటే మనకి ఇక్కడ 10+2 సిస్టమ్ ద్వారా మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఐటీఐ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ మనకు పైన కొన్ని స్లాట్స్ ఉన్నాయి కదా పోస్ట్ అనేది, వాటిలోనే ఏదో ఒక ట్రేడ్లోనే మీకు ఖచ్చితంగా మీకు ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే కనుక ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా బ్రదర్ ఇక్కడ మీకు 10thలోన 50% మార్కులు అయితే కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి. కాబట్టి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మార్చి 3, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ వచ్చేసి 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 24 సంవత్సరాలు. యూఆర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 15 నుండి 24 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 15 నుండి 29 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 15 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకు ఎక్స్ట్రా ఏజ్ కట్ ఆఫ్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది, ఏజ్ రిలేషన్. ఇక అదేవిధంగా మీరు కింద చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ కూడా యువర్ వాళ్ళు వచ్చేసి మార్చి 3, 2001 నుండి మార్చి 3, 2010 వరకు ఉండాలి. ఎస్సీ వాళ్ళు వచ్చేసి 1996 మార్చి 3 నుండి 2010 మార్చి 3వ తేదీ వరకు.
ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కూడా సేమ్ అనమాట. మార్చి 3, 1996 నుండి మార్చి 3, 2010 మధ్యన ఉండాలి. అదేవిధంగా ఓబీసీ వాళ్ళు వచ్చేసి 1998 మార్చి 3 నుండి 2010 మార్చి 3 తేదీ వరకు ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ పీడబ్ల్యూ అండ్ ఎక్సర్సన్ కేటగిరీలో కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ వచ్చి మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. ముందుగా వచ్చేసి మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు 10th మీకు 50% మార్కులు అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఉంటారో అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఏమైనా మీరు ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారా, అండ్ మీకు 10th మీకు 50% మార్కులు ఉన్నాయా లేదా అని మొత్తం కూడా చెక్ చేస్తారు. ఒకవేళ ఉన్నాయంటే కానీ మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారన్నమాట. మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూ అయితే కాదు, అది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనమాట. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ మీరు కానీ సెలెక్ట్ అయ్యారంటే కనుక మిమ్మల్ని అప్రెంటిస్షిప్గా సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ఎవరైతే అప్రెంటిస్షిప్గా సెలెక్ట్ అవుతారో 1 year వచ్చేసి మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 1 year అయితే ఉంటుంది. ఈ 1 yearలోనే మీకు కంపల్సరీ మీకు స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్టే ఫండ్ అంటే మీకు మంత్లీ 7,000 నుండి 9,000 వరకు మీకు పర్ మంత్ మీకు శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్నే మనం స్టే ఫండ్ కూడా అంటాం అనమాట. మరి మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, బ్రదర్ మనకి 1 year అయిపోయిన తర్వాత మా జాబ్ ఏంది, మేము ఏం చేయాలని కొంతమందికి డౌట్ ఉండొచ్చు అనమాట. కొత్త వాళ్ళకు మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్రెంటిస్షిప్స్ అంటే ట్రైనింగ్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్నే అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనమాట. ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు అప్కమింగ్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ ఇంకా వివిధ రకాల నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అది పెట్టి మీరు కానీ అప్లై చేశారంటే కనుక మీకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. అండ్ అదేవిధంగా మీకు సపరేట్గా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, వాటిలోన అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ చేసినటువంటి వాళ్ళకు సపరేట్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి వాళ్ళకు కట్ ఆఫ్ అనేది చాలా తగ్గుతుంది. అంటే వాళ్ళకు జాబ్ రావడానికి చాలా ఈజీ అనమాట. కాబట్టి ఇటువంటి ట్రైనింగ్ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది నెగిటివ్గా తీసుకొని ఇవి అప్రెంటిస్షిప్ పోస్టులు ఏం యూజ్ ఉంటుందని కొంతమంది తెలియక అప్లై అయితే చేయరు. బట్ ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాలి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకుని బ్రదర్. ఇక దీనికి ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 2, 2025 తేదీ వరకు మీరు కంపల్సరీ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అండ్ మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకుంటే apprenticeshippindia.org ఈ వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు అయితే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్, మనకు రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి బ్రదర్. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మెసేజ్ చేసి అనమాట. థ్యాంక్ యూ.